ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కృష్ణా జిల్లాల సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 15 నుంచి నీటి సత్యాగ్రహ పాదయాత్ర చేస్తానని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే 3 రోజుల్లో నీటి సత్యాగ్రహం చేస్తానని హెచ్చరించారు. కృష్ణా జలాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజలు నీటి కోసం నానా ఇబ్బందులు పడుతుంటే హడావిడిగా వినగడప బ్రిడ్జి శంకుస్థాపన ఎందుకని అని ప్రశ్నించారు. రెడ్డిగూడెం మండలం కుదప కృష్ణా జలాల సంపు నుండి గత సంవత్సరం కాలంగా ట్యాంకర్ల ద్వారా కిడ్నీ రిహాబిలిటేషన్ ఏరియాకు నీటిని తోలుతున్న కాంట్రాక్టర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹1,20,00,000 నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కాళ్ల కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద అపచారం చేశాడు. బేషరతుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి అంబేద్కర్ విగ్రహానికి ఏ రకమైన అపచారం జరిగినా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తీసేస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలోని దళితుల తరఫున నేను చేసే హెచ్చరిక ఏంటంటే, దయచేసి మరోసారి అంబేద్కర్ని అవమానించే ఏ పని చేసినా మీ నాన్న విగ్రహాలన్నింటినీ దళితులే ముండిని తొలగిస్తారని జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం.